హాయ్ గైస్, అందరికీ లర్నింగ్ కోడింగ్ సిరీస్ డే 1కి అయితే వెల్కమ్. సో ఈ రోజు అయితే HTML వెబ్ పేజ్ క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ వెబ్ పేజ్లో ఫస్ట్ అయితే టైటిల్ LB మూవీ వ్లాగ్స్ అని అయితే ఇస్తున్నాను. దాని తర్వాత టైటిల్ ట్యాగ్ వేసి క్లోజ్ చేస్తున్నాను. ఏ వెబ్ పేజ్లో అయినా హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే ఆ ఫోల్డర్ని చూపిస్తుంది. దాని తర్వాత బాడీలో H1 అంటే కోడింగ్ అని ఇచ్చాను. H1 అనగా మీనింగ్, హెడ్డింగ్. దాని తర్వాత పారాగ్రాఫ్ వచ్చేసరికి ఇన్ కోడింగ్ వీ హ్యావ్ సమ్ మేజర్ లాంగ్వేజెస్ అని అయితే ఇచ్చాను. సో పారాగ్రాఫ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కోడింగ్ హెడ్డింగ్ తర్వాత దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది చెప్పి మనం ఇచ్చుకోవాలి. దాని తర్వాత పారా క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ అండ్ HTML కంపల్సరీ క్లోజ్ చేయాలి, అప్పుడే కోడ్ రన్ అవుతుంది. దాని తర్వాత డెస్క్టాప్లో వెళ్ళి మనం ఇచ్చిన ఫోల్డర్ .html అని సేవ్ చేసుకోవాలి. సో మనమైతే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. దీని తర్వాత గూగుల్ యొక్క లింక్ని అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. యాంకర్ హబ్ ట్యాగ్లో పేస్ట్ చేస్తే మనకి ఈ వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళడానికి ఒక లింక్ అయితే ప్రొవైడ్ అవుతుంది. అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. సో ఇదే ఆ వెబ్ పేజ్. దాని తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్లో అండ్ వీ క్యాన్ పేస్ట్ ద గూగుల్ ఫోటో అని ఇచ్చి దాని తర్వాత ఇమేజ్ సోర్స్కి అయితే వెళ్ళాలి. ఇమేజ్ సోర్స్ ట్యాగ్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని కాపీ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని .jpg ఇమేజ్ డౌన్లోడ్ చేసి దాని ఫోల్డర్లో కూడా .jpg అని సేవ్ చేయాలి. సో అలా సేవ్ చేసిన ఇమేజ్ని మన ఇమేజ్ సోర్స్లో మనం ఫోల్డర్స్లో ఉంటుంది కాబట్టి ఎలా అయితే నేను సేవ్ చేసుకున్నానో అలాగే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ మనం ప్రొవైడ్ చేయాలి. సో హైట్ అండ్ విడ్త్ ఎందుకు మ్యాటర్ అంటే ఇప్పుడు మీకు కోడ్ రన్ చేసి నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో హైట్ అండ్ విడ్త్ ఇవ్వడం వల్ల బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఆల్టర్నేటివ్ అని ఒక ఇమేజ్ పేరు ఇవ్వాలి. ఒకవేళ ఈ ఇమేజ్ మనం రాంగ్గా సేవ్ చేసుకుని ఉంటే ఎలా అవుతుంది. దాని తర్వాత పారాగ్రాఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ రెడ్ అని ఇచ్చి ఫస్ట్ పారాలైన్లో ఇచ్చాను. సో ఈ పారాగ్రాఫ్ కలర్ రెడ్ అవ్వడం వల్ల మీకు రెడ్ మారింది. పారాగ్రాఫ్ టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్ ఆఫ్ గూగుల్ డేటా అని ఇచ్చాను కదా. దాని తర్వాత ఆ కోడ్ని క్లోజ్ చేసి ఇన్ గూగుల్ అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మనకు ఆ వెబ్ పేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మౌస్ అక్కడ ప్లేస్ చేస్తే కోడ్లో ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే మనకు చూపిస్తుంది. సో దీని యూజ్ అది. ఈ వెబ్ పేజ్ మీరు కూడా ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. మన ఛానల్ విజిట్ చేయండి, నేర్చుకోండి.